हरि ओम श्री गुरुभ्यो नमः। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। ముండకోపనిషత్తు మననంలో ఉన్నాము. స్వామీజీ మనకు ద్వితీయ ముండకంలో ద్వితీయ ఖండాన్ని బోధించారు. దానిలో 10 మంత్రాలు చూసి ఉన్నాము. 11-12 మంత్రాలు చూడవలసి ఉన్నది. ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎంత దూరం పెడతాము. చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు ఏకాగ్రంగా విందాం. ఏదైనా సందేహాలు ఉంటే అక్కడిని మళ్ళీ తెలుసుకుందాం. ఒకసారి ఆ మంత్రాలను చూద్దామా? పోయినసారి చూసాం 2 ముఖ్యమైనవి 9, 10. ఒకసారి అవి చదువుతాను. ఆ తర్వాత ఈనాటి మంత్రంలోకి పోదాం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. విద్యతే హృదయ గ్రంథి విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి క్రియంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. తస్మిన్ దృష్టే పరావరే. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మవిదో విదుః. హిరణ్మయే పరే కోశే హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్యదాత్మవిదో విదుః. తదేదాత్మవిదో విదుః. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమ విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. న తత్ర సూర్యో భాతి న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం న చంద్రతారకం నేమ విద్యుతో భాతి భాంతి నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని కుతోయమగ్నిః తమేవ భాంతం తమేవ భాంతం అనుభాతి సర్వం అనుభాతి సర్వం తస్య భాసా తస్య భాసా సర్వమిదం విభాతి. సర్వమిదం విభాతి. చాలా మంచి మంత్రం. కఠోపనిషత్తులో కూడా ఇదే మంత్రం 2:2:15 ఎక్కడ వస్తుంది? కఠోపనిషత్తులో 2:2:15 అనే మంత్రము ఇదే వస్తుంది. ఏమిటంటున్నారు ఇక్కడ? తత్ర అంటే అక్కడ, పుత్ర ఎక్కడ, అత్ర ఇక్కడ, తత్ర అక్కడ. అక్కడ సూర్య నభాతి సూర్యుడు ప్రకాశించడు. చంద్రతారకం చంద్రుడు నక్షత్రాలు నా అంటే నభాతి అవి కూడా ప్రకాశించు. ఇమా ఈ విద్యుత ఈ మెరుపులు కూడా నభాంతి ప్రకాశించవు. అయం ఈ విగ్ని అగ్ని అయం అంటే సింగులర్, ఇమా అంటే ఇమా విద్యుత ఈ మెరుపులు నభాంతి ప్రకాశించవు. అయం ఈ
అగ్ని అగ్ని కుతః భాంతం, ఇంకొత దాని సంగతి చెప్పేదే ఉంది. అటు సూర్యుడే ప్రకాశించడంట, చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించవట, విద్యుత్తులు కూడా ప్రకాశించవట, ఇంకా అగ్ని గురించి చెప్పడానికి ఏముందండి అంటే అది కూడా ప్రకాశించదు. కాంతం ప్రకాశించే, తం దానిని, అనుభాతి అనుసరించి, సర్వం అన్ని, భాతి ప్రకాశిస్తున్నాయి. ఇదం సర్వం ఈ సమస్తం, తస్య భాష ఆ ప్రకాశమే, విభాతి ప్రకాశిస్తుంది. చూడాలంటే అత్ర అక్కడ సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు, తారకలు అవి ప్రకాశించలేవు, మెరుపులు అవి ప్రకాశించలేవు. అవి దానిని ఆ ఏరియాని, తత్ర అంటే ఆ ప్రదేశాన్ని ప్రకాశింపజేయలేవు. ఏమిటి ఆ ప్రదేశము? తత్ర అంటే ఎక్కడో ఉన్నదా? మరి పరమాత్మ తత్ర అంటే అక్కడ ఉన్నాడు, ఆయనను చంద్రుడు తారకలు మెరుపులు ప్రకాశింపజేయలేవు అంటే పరమాత్మ మరి ఇక్కడ ఉన్నాడు అనే సమాచారం ఏమిటి? ఇంకా కుతోయమగ్ని, అగ్ని గురించి వేరే చెప్పాలా అడుగుతున్నా. తాత్పర్యం ఏమిటంటే అటు ఆ సూర్యుడైనా, ఈ చంద్రుడైనా, ఈ తారకలైనా, ఈ విద్యుత్తులైనా, ఈ అగ్ని అయినా అన్నీ కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తున్నాయి. ఆ విశ్వ చైతన్యమే పరబ్రహ్మము, ఆ విశ్వ చైతన్యమే ఆత్మ. ఈ ఆత్మ వల్లే అవన్నీ ప్రకాశిస్తాయి. సింపుల్గా చూద్దాం. ఒక ఆయన ఉన్నారు, ఆయన పుట్టినప్పటి నుంచి పాపం చూపు లేదు, ఆయన పుట్టంధుడు. అటువంటి ఆయనకు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశిస్తుంటే ఇలా ఉంటాడు అని తెలుస్తుందా? ఎవరైనా చెప్తే సూర్యుడు వచ్చాడు ప్రకాశిస్తున్నాడు వేడివి తెలియవచ్చు, స్పర్శేంద్రియం ఇంకా ఉంది కాబట్టి. కన్నులు లేవు కదా, సూర్యుడు ప్రకాశిస్తాడా? ప్రకాశించడు. బండరాయి ఉంది, బండరాయి మండుటెండలో ఉన్నది. మరి బండరాయికి, మండుటెండలో ఉన్నటువంటి బండరాయికి సూర్యుడు ప్రకాశిస్తున్నాడని తెలుస్తుందా? తెలియదు. అంటే సూర్యుడైనా, చంద్రుడైనా, తారకలైనా, మెరుపు అయినా, అగ్ని అయినా బయట లేవు, అవి ఆత్మ చైతన్యం వలననే తెలియవస్తుంది. ఈ ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకో. ఐస్ క్రీమ్ ఆనందము బయట లేదు, ఐస్ క్రీమ్ ఆనందము లోపల ఉన్నది, నామరూపములు బయట ఉన్నది. ఈ సూర్యుడు, చంద్రుడు, తారకలు, మెరుపులు, అగ్ని అనేటటువంటి నామరూపాలు బయట ఉన్నవి. ఇవన్నీ కూడా మన కన్ను అనేటటువంటి ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉండడం వలన ఈ జ్యోతి వాటిని దర్శించి మనకు తెలియజేస్తుంది. మరి కన్ను స్వయంగా జ్యోతియా? కాదు. కన్నుకు వెనకాల మనస్సు అనేటటువంటి ఇంకొక జ్యోతి ఉంది, ఇంకా గొప్ప జ్యోతి. అది నాట్ ఓన్లీ కన్ను, అటు చెవిని, ఇటు ఇతర ఇంద్రియాలను, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను అన్నిటినీ నియంత్రించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతి. ఆ జ్యోతి తాలూకా సమక్షంలో ఈ కన్నులు అనేటటువంటి జ్యోతి ద్వారా బయట ఉన్నటువంటి నామరూపాలతో ఉన్న జ్యోతులను మనము చూస్తున్నాం. అయితే మనం స్వప్నంలోకి జారుకున్నాం, లేకపోతే గాఢ నిద్రలోకి పోయాము. అప్పుడు ఈ మనస్సు అనేటటువంటి జ్యోతి కూడా పడుకుంది కదా, అది విలీనమైపోయిందని మొన్ననే ప్రశ్నలో చదువుకున్నాం కదా, 4వ ప్రశ్నలో. అప్పుడు కూడా సూర్యుడు ఉంటే నేను పగలు పడుకున్నాను అనుకోండి, నిద్రపోతున్నాను, కనులు మూసుకొని ఉన్నాను, మనస్సు నిద్రిస్తోంది, సూర్యుడి ప్రకాశం నాకు తెలుస్తుందా? తెలియదు. పున్నమి వెన్నెల నేను నిద్రలో రూమ్లో కళ్ళు మూసుకొని పడుకుని ఉంటే నాకు తెలుస్తుందా? తెలియదు. మనస్సు నిద్రిస్తున్నప్పుడు దానిని, ఆ మనస్సును కూడా ప్రకాశింపజేసే శక్తి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే దాని ప్రకాశంలోనే బయట ఉన్న జ్యోతులన్నీ కూడా తెలుస్తుంది. ఈ బయట ఉన్న జ్యోతులు అంటే వెలిగేవనే కాదు, ఏ వస్తువైనా ప్రకాశించుచున్నది
ప్రకాశించబడినది అంటే తెలియచున్నది, తెలియజేయబడినది. తెలియుటయే ప్రకాశించుట. జ్యోతి అంటే ఒక 1000 క్యాండ్ బల్బు అలా ఏమనుకో అక్కర్లా. జ్యోతి అనగానే దీపము, బల్బు, లైటు, ట్యూబ్ లైటు ఆ కాన్సెప్ట్ బయట పెట్టాలి. జ్యోతి అనగా దేని కాంతిలో వస్తువులు తెలియవస్తాయో, ఏది ప్రకాశించడానికి తన ప్రకాశమే చాలునో అటువంటిది జ్యోతి. ఈ క్వాలిఫికేషన్ ప్రకారంగా చూడండి, సూర్యుడు తన ప్రకాశం వలన తను ప్రకాశిస్తున్నాడు. అంతే ఆయన మిగతా అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడు తన ప్రకాశం వలన తను ప్రకాశించటం లేదు, కానీ మనము అలా అనుకుంటాం. సూర్యుని యొక్క ప్రకాశం వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ చంద్రుడు అనేటటువంటిది బయట ఉన్నదని కన్ను అనేటటువంటి జ్యోతి వలన మనస్సుకు తెలిసి, మనస్సు అనే జ్యోతి వలన ఓహో ఇది పౌర్ణమి చంద్రుడు అని తెలుసు. అంటే మళ్ళీ కేనోపనిషత్తులోకి వెళ్ళిపోవాలి. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, చక్షుషః చక్షుః, అతిముచ్య ధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవంతి. సూర్యస్య సూర్యః, చంద్రస్య చంద్రః, తారకాభ్యాం తారకః, విద్యుత్కి విద్యుత్తు, అగ్నికి అగ్ని, కన్నుకి కన్ను, చెవికి చెవి, ముక్కుకి ముక్కు, నాలుకకు నాలుక అని చెప్పినట్టుగానే బయట ఇక్కడ ఎటువంటి జ్యోతులను చూపిస్తున్నారు? బయట ఉన్న జ్యోతులను చాలా అత్యున్నతమైనటువంటి, అందరకు సామాన్యంగా అన్ని దేశాలలో దేశ కాలాలు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా ప్రకాశించే జ్యోతులను, దేశకాల పరిచ్ఛిన్నత లేకుండా ప్రకాశించే జ్యోతులను చూపిస్తున్నారు ఇక్కడ. సూర్యుడు, చంద్రుడు, తారకలు ఇలాంటివి కూడా తెలియరావాలి అంటే చైతన్యం ఎక్కడున్నదో అక్కడే తెలియవస్తుంది. చేత చైతన్య ప్రకాశంలోనే ఇవి ఉన్నాయి. ఇవి చైతన్యాన్ని ప్రకాశింప చేయలేవు. మరి అగ్ని అనేటటువంటిది అన్ని చోట్ల అన్ని సమయాలలోనూ దేశకాల పరిచ్ఛిన్నం లేకుండా ఉండదు కదా. అంచేత కుతో అయం అగ్ని, ఇక అగ్ని గురించి వేరే చెప్పాలా? చెప్పు. ఇది కథంలో 2:2:15గా ఉంది. శాస్త్రంలో తరచు ఈ మంత్రాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అక్షరాల ఇదే మంత్రం. ముందు మంత్రంలో ఏం చేశాడు? జీవాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మను తెలుసుకున్నట్టు అన్నారు. ఎలా అన్నారు అది? హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం. హిరణ్మయమైన ప్రకాశవంతమైన పరే కోశే విజ్ఞానాత్మలో విరజం నిష్కలం శుభ్రం బ్రహ్మ జ్యోతిషాం జ్యోతి. అగో ఉంది. ఆ బ్రహ్మను యదాత్మ విదో విదుహు, ఎవరు ఆత్మను తెలుసుకుంటారో ఆయన బ్రహ్మను తెలుసుకున్నవాడు అవుతాడు. ఏ ఆత్మయే బ్రహ్మము అక్కడ చెప్పారు. అంటే జీవాత్మను తెలుసుకున్నవాడు, తనలోనున్న ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నవాడు, సాక్షి చైతన్యాన్ని తెలుసుకున్నవాడు పరమాత్మను తెలుసుకున్నట్టు అంటూ ముందు మంత్రంలో నేర్చు. పొద్దున్న లేచిన వెంటనే మనకి ఇప్పుడు ఈ మంత్రం చదవగానే ఉదయించే ప్రశ్న ఏమిటి? ఆత్మను తెలుసుకుంటే బ్రహ్మను తెలుసుకుంటాము అని చెప్పారు ముందు మంత్రం. మరి ఆత్మను తెలుసుకోవడం ఎలాగా? ఏదో కడుపులో అల్సర్ ఉన్నదో, క్యాన్సర్ ఉన్నదో అని ఎండోస్కోప్ వేసి ఆ ట్యూబ్ ద్వారా లైట్ పెట్టి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గారు కడుపులో ఉన్నటువంటి ఉంది లేదు అని డయాగ్నోస్ చేసినట్టు, మరి ఆత్మోస్కోప్ అనేటటువంటి లైట్ ఏదైనా ఉందా? ఆత్మోస్కోప్ ఉంటే ఆత్మోస్కోప్ వేసుకుని లోపల ఆత్మ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి అలాంటి స్కోపులకి దొరకదు కదా. ఎందుకు దొరకదు? ఈ ఆత్మోస్కోప్ వేసి పంచకోశాలలో ఏ ఒక్క కోశంలో ఉందో వెతుక్కుంటూ దాటుకుంటూ లోపలికి వెళితే ప్రకాశవంతమైన జ్యోతి కాంతి కనపడుతుందా? ఆత్మ సాక్షాత్కారం అవుతుందా?
అర్థం లేని ప్రశ్న. పరమానంద శిష్యులు గారు, పరమానంద గురువు గారని ఒకరు ఉండేవారు, పరమార్థానంద గారు కాదు, పరమానంద శిష్యులు అని మీరు విని ఉంటారు. అలాంటి ప్రశ్న మనము వేసుకోకూడదు. ఆత్మోస్కోప్ ఏది ఉండదు. ఆత్మోస్కోప్ ఎండోస్కోప్కి తెలిసేది ఆబ్జెక్ట్. ఆత్మోస్కోప్కి ఆత్మ తెలియాలంటే ఆత్మ ఆబ్జెక్ట్ అవ్వాలి. ఆత్మ ఎప్పుడూ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్ట్. కాబట్టి ఏ స్కోప్ ద్వారా తెలుసుకోలేము. ఇంతకుముందు ఏమన్నాము? ఆత్మను జ్యోతిషాం జ్యోతి అన్నాము. ఎక్కడన్నాము? ముందు మంత్రంలో అన్నాము. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం శుభ్రం. అది చాలా శుద్ధమైనది. జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మవిదో విదు. ఈ దీనిని తెలుసుకున్నవాడు తత్ యత్ ఆత్మవిదో విదు, ఆత్మవిదో బ్రహ్మవిదు, ఆత్మవిదుడే బ్రహ్మవిదుడు. అక్కడ నేర్చు. ఆత్మను జ్యోతిషాం జ్యోతి అన్నాం కదా, అంటే ప్రకాశవంతమైనవన్నీ జ్యోతి వల్లే ప్రకాశిస్తున్నాయి అన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎలా చూస్తామని అడిగితే ఈ ఆబ్జెక్టిఫై చేసి చూడాలి అని ప్రయత్నం చేస్తాం. ఆత్మను ఆబ్జెక్టిఫై చేయలేము. ఒక శబ్దాన్ని విన్నాను, ఆ శబ్దం వింటే పలానా వారు, నాకు తెలిసిన వారు మాట్లాడిన మాట అని తెలియవచ్చింది. ఇప్పుడు ఇంద్రియం ఏమైంది? ఒక జ్యోతి అయింది. ఒక రుచికరమైన పదార్థాన్ని నాలుక మీద ఉంచుకున్నాను, దాని రుచి తెలిసినది. అప్పుడు ఈ ఇంద్రియం ఏమిటైనది? జ్యోతి అయినది. అలాగే ఒక మెత్తటిదో గట్టిదో ఒక వస్తువును చేతితో తాకాను, అది ఇది అని నాకు తెలిసింది. ఆ తెలియడం వలన ఈ స్పర్శ జ్ఞానమే జ్యోతి అయినది. అంటే జ్యోతి అనగా ఏది ఉంటే వస్తువు యొక్క స్వభావం తెలుస్తుందో, ఏది లేకపోతే వస్తువు యొక్క స్వభావం తెలియదు, అది జ్యోతి. అంటే మన దగ్గర 10 జ్యోతులు ప్లస్ 2 జ్యోతులు సూపర్ జ్యోతులు ఉన్నాయి ఆధ్యాత్మంలో. ఈ భౌతికంలో ఎన్ని రకాలైనటువంటి వెలుగులు ఉన్నాయో మీరు ఊహించు. ఓకే, జ్యోతి అంటే ఏదో ఒక బల్బని వెలుగుతూ ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. పుస్తకాల మీద చూడండి, ప్రకాశకులు అని రాసి ఉంటుంది. అంటే ఈ పుస్తకాన్ని అందరకు తెలియవచ్చేటట్టు చేసేవారు అని అర్థం. ఇక్కడ ప్రకాశకులు అంటే టార్చ్ లైట్ వేసి ఆ పుస్తకాన్ని అందరికీ చూపిస్తున్నవారు అని అర్థం కాదు కదా. అదే ఇక్కడ కూడా ఆత్మను ప్రకాశింపచేసే కాంతి, అంటే ఆత్మను తెలియచేసే కాంతి వేరే లేదు. అత్యంత శక్తివంతమైన జ్యోతులను తీసుకుని ఇక్కడ చెప్తున్నారు. నా తత్ర సూర్యో భాతి. సూర్యకాంతి చాలా శక్తివంతం, అన్నిటినీ ప్రకాశిస్తుంది. కానీ తత్ర అక్కడ ప్రకాశించలేదు. ఎందుకు ప్రకాశించలేదు? సూర్యకాంతి చైతన్యంలో తెలుస్తుంది కాబట్టి, సూర్యుడు అనేది ఆబ్జెక్ట్ కాబట్టి, తెలుసుకునే చైతన్యం సబ్జెక్ట్ కాబట్టి, ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు సబ్జెక్ట్ను తెలియజెప్పలేదు. సబ్జెక్టే ఆబ్జెక్ట్ని తెలుసు. గులాబీ పువ్వుకు నేను శర్మ అని తెలియదు. శర్మ అనేటటువంటి ఈ చైతన్యానికి అది గులాబీ అని తెలుసు. నచంద్ర తారకం. చంద్రుడు నక్షత్రాలు కూడా ఆత్మను ప్రకాశింపచేయలేవు. చంద్రుడినే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు కదా. మరి చంద్రుడు ఎలా ఆత్మను ప్రకాశింపజేయగలడు? అది నా ఇమా విద్యుతో నేమా విద్యుత భాంతి. నేమా అనుంది అక్కడ. నేమా అంటే నా ఇమా అంటే వేలాది మెరుపులు ప్రకాశించిన దానిని ప్రకాశింపచేయలేదు. ఉతోయం అగ్ని. మరి అగ్ని మాట, అగ్ని గురించి వేరే చెప్పాలా? ఇలా అనడాన్ని కౌముతిక న్యాయం అంటారు. ఏ న్యాయము? కౌముతిక న్యాయం. కౌముతిక న్యాయం అంటే ఏదైనా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి వాటికే సాధ్యపడలేదు, ఇంకా వీడికేమి సాధ్యమవుతుంది అని చెప్పినట్లుగా మనం ఎన్నో విషయాల్లో చెప్పుకుంటుంటాం. ఆయన ట్రై చేశారు, రాలేదు. ఏం ట్రై చేశారు, అవ్వలేదు. ఇంకొక ఆయన అంతకన్నా గొప్ప ఆయన ట్రై చేశారు, వీడి వల్ల ఏమవుతుంది అంటాం కదా. దానినే కౌముతిక న్యాయం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని 5 బాహ్యమైనటువంటి జ్యోతి.
చెప్పారు, పంచజ్యోతులను చెప్పారు. ఇవే ఆ తత్ర అంటే అక్కడ ప్రకాశింప చేయలేకుంటే మనకున్న పంచేంద్రియాలు ఆధ్యాత్మంలో ఉన్నవి ప్రకాశింపజేయగలవా అంటే వాటికి కూడా చైతన్యం అవ్వాలి. కేన 1:3లో ఏం చెప్పారు? నా తత్ర చక్షుగచ్చతి నా వాగ్గచ్చతి నో మన అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి కనులు గాని వాక్కు గాని మనస్సు గాని పనికిరావు, అక్కడికి వెళ్ళలేవు అని. చక్షు అనేది జ్ఞానేంద్రియాలకు, వాక్ అనేది కర్మేంద్రియాలకు, మనస్సు అనేది అంతరింద్రియాలకు, అంతఃకరణాలకు ఉపలక్షణంగా ఆ మంత్రాన్ని చెప్పారు. నా తత్ర చక్షు గచ్చతి నా వాక్ గచ్చతి నో మన. ఇంద్రియాలే కాదు, మనసు కూడా వెళ్ళలేదు అంటే అది ప్రమాణాలకు దొరకదు. మొదటి 2 పాదాల సారాంశం ఏమిటి? మొదటి 2 పాదాలు న తత్ర సూర్యోభాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. ఈ 2 సారాంశం ఏమిటి? ఆత్మను ప్రమాణాలు ఏవి చూపించలేవు. ధ్యానంలో మనం మనస్సు అనే ప్రమాణాన్ని వాడతాం, ఈ ఆత్మను మనసుతో చూడలేము. అందుకే అప్రమేయం అంటే ప్రమాణమునకు తెలియనిది. సర్వప్రమాణ అగోచరం. బుద్ధి ఇంద్రియ అతి ఇంద్రియం అంటున్నాం. అన్నీ ఆత్మ వలనే ప్రకాశించవు. ఈ ప్రకృతిలో ఒక సూత్రం ఉంది, దిస్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ లా. ప్రకాశింప చేసేది అంటే తెలిసేటట్టు చేసేటటువంటిది వేరే దాని చేత ప్రకాశింపబడదు. అంటే దేని వలన ఒక వస్తువు తెలుస్తుందో ఆ వస్తువు వలన ఏదైతే ప్రకాశింప చేస్తుందో అది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీలో లైట్ వేసాం, దీపపు కాంతి, ఆ దీపపు కాంతిలో కుర్చీ తెలుస్తుంది, కానీ కుర్చీ దీపాన్ని ప్రకాశింప చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ దృశ్య వివేకము. దృగేవ నతు దృశ్యతే దృక్ ఏవా. వీటన్నిటినీ ప్రకాశింపచేసేటటువంటి సబ్జెక్ట్ మాత్రమే ఇది. నతు దృశ్యతే, ఇట్ కెనాట్ బి సీన్ బై ద ఆబ్జెక్ట్. ఏవీ ప్రకాశింప చేయలేదు, మరైతే ఎలా తెలుసుకుంటాం? ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, కర్మ కాదు, ప్రమాణంతో తెలుసుకునే బాహ్య వస్తువు కాదు, ప్రమాణాల వెనుకనున్నటువంటి చైతన్యం. సబ్జెక్ట్ నేనే. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. ఐఎమ్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ అండ్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అంటూ పరమార్థానంద వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చూస్తున్న నువ్వే ఆత్మవి, చూడబడే వస్తువు కాదు. అంటే ఆత్మ ప్రమాణం ఇక్కడ ఉంటే కన్ను ప్రమాణానికి లోపల వైపు ఉన్నది, ప్రమాణానికి ముందు ప్రమేయం ఉన్నది. ఈ ప్రమాణం కన్ను అనుకోండి, ఈ కన్ను అనే ప్రమాణానికి ప్రమేయము ఆబ్జెక్ట్ ముందు ఉన్నది. ఈ ప్రమాణానికి ప్రమాణమైనటువంటి చైతన్యము వెనకనున్నది. ప్రమాణాల వెనుకనున్న నేనే వీటిని తెలుసుకోగలుగుతున్నాను. సూర్యుడు ఎక్కడ ప్రకాశిస్తాడు? అక్కడ సూర్యుడు ఆయనను ప్రకాశింపజేయలేడు, కానీ ఆయనే సూర్యుని ప్రకాశింపజేయాలి. ఆయన ఎవరు? ఇక్కడ నేనే. ఆయన అంటే ఆత్మ అంటే నేనే. ఇప్పుడు ఆత్మ గురించి ముందు చెప్పిన పదాలకు ఆత్మ అన్న మాట తీసి నేను అని రాశాను. ఇందక్కడ శ్లోకం ఉన్నది, అక్కడ ఎక్కడైతే ఆత్మ ఉన్నదో ఆ శ్లోకాన్ని చూసి దాంట్లో ఎక్కడెక్కడ ఆత్మ లేక బ్రహ్మ అని ఉంటే అక్కడ నేను అని రాస్తే హిరణ్మయే పరే కుషే విరజం అహం నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తదాత్మవిదో విదుః. అంటే నేనే నిష్కలుడను, విరజమును, శుభ్రమును, జ్యోతిషాం జ్యోతి. నన్ను నేను తెలిస్తే బ్రహ్మను తెలిసిన.
నేను బ్రహ్మను, నేను విరజం, నేను నిష్కలం, నేను శుభ్రం, నేను జ్యోతిషాం జ్యోతి. ముందు శ్లోకంలో ఎక్కడెక్కడ బ్రహ్మ ఆత్మ అన్న దగ్గర నేను అని పెట్టారు. ఈ నేను అంటే ఏమిటి? ఇగో కీళ్ల నొప్పులతోనూ ఈ శరీరం తాలూకా అలసటతోనూ మానసిక రుగ్మతలతోనూ ఉన్నటువంటి శరీర ఇంద్రియ సంఘాతము కాదు. నేను అంటే చైతన్య స్వరూపంగా నేను బ్రహ్మను, నేను విరజం, నేను నిష్కలం, నేను శుభ్రం, నేను జ్యోతిషాం జ్యోతి, అహమస్మి 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 అని ధ్యానం చేయమంటున్నాం కదా. నేను మనస్సుని ప్రకాశింపజేస్తే అది ఇంద్రియాలను ప్రకాశింపజేస్తే ఇంద్రియాల తన్మాత్రల ద్వారా విషయాలను ప్రకాశిస్తే బాహ్య ప్రపంచం నాకు తెలుస్తుంది. బాహ్య ప్రపంచం ఉన్నట్టు తెలుస్తుంది. చైతన్యంలోనే సర్వ ప్రకాశాలు జరుగుతాయి. ఆ చైతన్యాన్ని ప్రకాశింపచేసేది ఏది లేదు. బికాస్ దట్ ఈస్ ఫైనల్. అన్నిటి వెనుక ఉన్నది ఎవరు అంటే ఈ అన్ని వృత్తుల వెనుక, అన్ని మనోవృత్తుల వెనుక, అన్ని ఇంద్రియ వ్యాపారముల వెనుక, అన్ని తన్మాత్రల ద్వారా గ్రహిస్తున్నటువంటి విషయములకు వెనుకనున్నది ఎవరు? అలా దిక్కులు చూడకూడదు. నేనే అన్నిటి వెనుక ఉన్నాను. చైతన్య స్వరూపంగా నేనే ఉన్నాను. తృప్తిలో శరీరం, ఇంద్రియాలు, మనస్సు అన్ని నిద్ర. అయితే మిగిలేది శుద్ధ చైతన్యం మాత్రమే. జాగ్రత్త అవస్థలో మనసు మేలుకుంటుంది, మనస్సుతో పాటు ఇంద్రియాలు కూడా మేలుకుంటాయి. జాగ్రత్త అవస్థలో ఎవరు మేలుకున్నారండి అని అడిగితే నేను నిద్ర లేచానండి అని చెప్పు. నా మనస్సు మేలుకుంటుంది. నేను మనస్సుని ప్రకాశింపజేస్తే ఆ మనసు ఇంద్రియాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేశాయి. మరి నేను నిర్వికారము, నిష్కలము, శుద్ధము, శుభ్రము, జ్యోతిషాం జ్యోతి. ఈ విషయం జీర్ణమయ్యే వరకు శ్రవణం చేస్తూ ఉంటాను. ఎవరు నిద్ర లేచారు? రాచకొండ శర్మ కాదు. రాచకొండ శర్మలోని చైతన్యము మనసును మేలుకొల్పితే మనసు లేచింది. మనసు ఇంద్రియాలను లేవబెట్టి కూర్చోబెట్టాడు. ఇంద్రియాల ద్వారా విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు 2 లైన్లో తమేవ భాంతం అనుభాతి సర్వం. తమేవ భాంతం, తం ఏవ భాంతం అంటే తనను తనే ప్రకాశింపజేసుకుంటాడు. సర్వం అంటే అంతటిని అనుభాతి, అనుసరించి ప్రకాశిస్తాడు. అంటే చైతన్యం ఎక్కడ ఉంటుందో చైతన్యాన్ని ప్రకాశింపజేయడానికి వేరేది అక్కర్లేదు. చైతన్యాన్ని అనుసరించి మనస్సు, అధ్యాత్మంలో మనస్సు, ఇంద్రియాలు, కోడకాలు, తన్మాత్రలు, భూతాలు, విషయాలు, వస్తుగ్రహణం, ది ఫ్లో. The Chaitanyatma, then the mind. The Chaitanyatma reflects on the mind and asks it to start perceiving the sense objects, and this gives the power to the sense organs, and the sense organs are a composite of Sukshma and Sthula. సూక్ష్మాంశాలు ప్రకాశింపజేయబడి అవి స్థూలాంశములైన గోళకముల ద్వారా అక్కడ ఉన్నటువంటి తన్మాత్ర, ఫర్ ఎగ్జాంపుల్ కన్నుకి తన్మాత్ర ఏమిటి? వెలుగు కదా, ప్రకాశము అంటే అగ్ని లేక పంచభూతాలలో ఒకటైనటువంటి ఆ రూపాన్ని తెలియజేసే తన్మాత్ర రూప తన్మాత్ర. ఈ రూప తన్మాత్రకు ఏ భూతము కారణము? ప్రకాశము లేక వెలుగు. దాని ద్వారా ఈ తన్మాత్రను, ఈ భూతాన్ని, ఈ ప్రమాణము ఉపయోగించుకొని ఎదురుగుండా ఉండేటటువంటి విషయాలను ప్రకాశింపచేస్తుంది. తం ఏవ తం అనుభాతి సర్వం. ఆ చైతన్యము తనను తానే ప్రకాశింపచేసుకుంటోంది. అనుభాతి సర్వం. ప్రొజెక్టర్ లైట్ ఉంది. ప్రొజెక్టర్ లైట్ని ప్రకాశింపచేయడానికి మరొక ప్రొజెక్టర్ లైట్ అక్కర్లేదు కదా.
ఆ ప్రొజెక్టర్ లైట్లోనే ఫిల్మ్లో ఉన్నటువంటి సకల దృశ్యములు తెరపై గోచరిస్తున్నాయి కదా. అంటే తనను తాను ప్రకాశింపజేసుకుంటూ ఆ ప్రొజెక్టర్ లైటు దానికి ముందున్నటువంటి ఫిల్ములో ఉన్నటువంటి సకల అంశములను తెర మీద మనకు బొమ్మగా సినిమాగా చూపిస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి అని. తస్య అంటే అతని యొక్క షష్ఠి అంటే ఆత్మ యొక్క భాష ఇలో నా దగ్గర తస్య దగ్గర మమ అని రాసుకుంటే మమ భాష సర్వమిదం విభాతి, నాలోనున్నటువంటి కాంతి వలననే సర్వము తెలుస్తున్నాయి. నాలోనున్న కాంతి అంటే మళ్ళీ బల్బు కాదు, కాంతి అంటే ఎరుక, చైతన్యం, సాక్షి చైతన్యం. నాలోనున్నటువంటి మమ భాష మమ చైతన్యేన సర్వం విభాతి, ఇదం సర్వం విభాతి. తస్య భాష సర్వమిదం విభాతి. తస్య ఇది బ్రహ్మ, బ్రహ్మ ఇది ఈక్వల్ ఆత్మ, సో తస్య భాష ఇది ఈక్వల్ టు మమ భాష అంటే నా చైతన్య కాంతి వలననే ఇదం సర్వం విభాతి, అన్నీ ప్రకాశిస్తుంది. ఉన్నది ఒక్కటే కాంతి, అదే చైతన్యం. మిగతా కాంతులన్నీ లిమిటెడ్ జ్యోతులే. జ్యోతిషాం జ్యోతి ఒక్కటే ఉన్నది, మిగతావన్నీ ఆ జ్యోతిలోనే ప్రకాశింపజేయబడుతున్నాయి, తెలియబడుతున్నాయి. చేత దాన్ని జ్యోతిషాం జ్యోతి. ఇంకా చూడాల్సి ఉంది. ఇదే మంత్రం దగ్గర దగ్గర ఇదే అర్థం వచ్చేటట్లు భగవద్గీతలో కూడా వస్తుంది. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. 15:12 ఇక్కడ వస్తుంది. 15వ అధ్యాయంలో 12వ శ్లోకంగా వస్తుంది. యత్ ఆదిత్యగతం తేజో, ఏదైతే ఆదిత్యుని యందు ఉన్నటువంటి తేజస్సు, జగత్ అంటే సకల సౌరమండలాన్ని, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం, అఖిలం జగత్ భాసయతి అంటే ప్రకాశింపచేస్తుంది. ఏదైతే సూర్యునిలోనున్న కాంతి ఏదో అది సౌర కుటుంబాన్నంతా ప్రకాశం. యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ అంటే ఏది సూర్యుని యందు ఉన్నదో, ఏది చంద్రుని యందు ఉన్నదో, ఏది అగ్ని యందు ఉన్నదో, యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తత్ తేజ, ఆ తెలివి, ఆ ఎరుక, ఆ ప్రకాశం, విద్ధి మామకం, దట్ ఇస్ మైన్, అది నాది, నా తాలూకా వెలుగు వల్లనే ఆ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ అగ్ని ప్రకాశింపజేయబడుతున్నాయి. అక్కడ విద్ధి మామకం అంటే నాది అన్న, నేనంటే చైతన్యం. ఇగో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ కాదు, బిఎంఐ కాదు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు పంచజ్యోతులైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు, అగ్నులు చూడడానికి మనకు వేరే జ్యోతి అక్కరలేదు. కానీ వీటికి కూడా అవి ప్రకాశించడానికి వేరే కాంతి కావాలని ఇక్కడ శాస్త్రం నిరూపిస్తుంది. సాధారణంగా సూర్యుడు స్వయం ప్రకాశకుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశకములు, మెరుపులు వాటికి అవే మెరుస్తూ ఉంటాయి, ఇవే మెరుస్తూ ఉంటాయి. మెరుస్తున్నాయని ఎలా తెలుస్తుంది? బండరాయికి తెలుస్తుందా? కొండరాయికి తెలుస్తుందా? రాచకొండకు తెలియాలంటే ఈ మెరుపు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, రాచకొండ మనసు జాగృతం అవ్వాలి. ఆ మనసు జాగృతం అవ్వాలంటే చైతన్యము మనసును జాగృతము చేయాలి. చేస్తేనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని అన్ని చూస్తాము. ప్రకాశించడానికి వేరే కాంతి కావాలి. సూర్యునైనా, చంద్రుడైనా, నక్షత్రాలనైనా, మెరుపునైనా, గులాబీనైనా, వస్తువునైనా, మనిషినైనా, ప్రపంచంలో ఉన్న దేనినైనా తెలుసుకోవాలంటే 5 ప్రమాణాలు ఉన్నాయి. 5 జ్యోతులు, లిమిటెడ్ జ్యోతులు.
ఎందుకు? ఇది వినలేదు, ఇది చూడలేదు, ఇది ఇది ఇంకొక ఇది కూడా చూడలేదు. అలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క తత్వమే ఉన్నది. కానీ ఐదింటిని కూడా ప్రకాశింపజేసే మనస్సు అనేటటువంటి తత్వం ఉన్నది. కానీ దానికి కూడా చైతన్యం అనేటటువంటిది వెనుకనుంటేనే పనిచేస్తుంది. అక్కడే కేనలో మొదలుపెట్టి తమేవ భాంతం అనుభాతి సర్వం. ప్రకాశిస్తే దానివల్లే అన్నీ ప్రకాశిస్తుంది. ఆ కాంతే జ్యోతిషాం జ్యోతి భాతి అంటే తెలిసేటట్టు చేస్తుంది. అనుభాతి అంటే అది తెలిసేటట్టు చేస్తే ఇవి తెలియవస్తుంది. భాతి అంటే ప్రకాశం. ప్రకాశం అంటే ఇప్పుడే చెప్పుకున్నాము, వెలుగు ఒక్కటే కాదు, ఏ ఇంద్రియం ద్వారానైనా తెలియడం ప్రకాశం. ఇప్పుడు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నాము, ఇందులో ఉన్న విషయాలు మీకు తెలియవస్తున్నాయి. అంటే ఏమిటి? నా వాగింద్రియము ప్రకాశింపచేస్తోంది, మీ శ్రవణేంద్రియము నన్ను చూస్తున్నటువంటి మీ చూపు, ఇవి కూడా మిమ్మల్ని మీకు ఈ విషయాలు అందేటట్టు చేస్తున్నాయి. భాతి అంటే తెలియవచ్చేటట్టు చేస్తుంది. అనుభాతి దానిని అనుసరించే ఇవి ప్రకాశిస్తాయి. అంతకుముందు సూర్యుడు కన్ను వల్ల, కన్ను సూక్ష్మమైనటువంటి దృష్టి అనేటటువంటి శక్తి వలన, ఆ దృష్టి మనస్సు వలన, మనసు చైతన్యం వలన ప్రకాశిస్తున్నాయని ఇప్పుడు చూశాం. ఇదే విషయాన్ని చక్కగా బోధిస్తుంది. చూడండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా చెప్తాను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం అనుభాతి అనుసరించి ప్రకాశిస్తుంది. దేనిని అనుసరించి ప్రకాశిస్తున్నాయి? కన్నుని అనుసరించి. అప్పుడు కన్ను ఏమిటి? కన్ను భాతి, సూర్యచంద్ర నక్షత్రాలు అనుభాతి. నెక్స్ట్ కన్ను లేక ఇతర ఇంద్రియాలు కూడా అనుభాతి అనుసరించి ప్రకాశిస్తుంది. దీన్ని ఏమి ప్రకాశింపజేస్తున్నాయి ఇంద్రియాలను? మనస్సు భాతి అంటే, భాతి అంటే ప్రకాశించేది, మనస్సు ప్రకాశింపజేయబడేవి ఇంద్రియాలు. ఇంతకుముందు ఏమిటి? కన్ను అనే ప్రమాణము ప్రకాశింపచేసేది భాతి, అనుభాతి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. నెక్స్ట్ కన్ను దగ్గరకు వచ్చేసరికల్లా కన్ను ఆబ్జెక్ట్ అనుభాతి, దీనికి సబ్జెక్ట్ ఏమిటి? కన్ను ప్రకాశింపచేసేది మనస్సు, అది భాతి. మరి మనస్సులో ఇది ఫలానా వస్తువు అని తెలియడం ఏమిటి? అది ఆబ్జెక్ట్ అయింది, అనుభాతి. అంటే దానికి భాతి ఏది? చైతన్యం. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవ్ అంటూ ఒక మంచి శ్లోకము, ఏకశ్లోకి అద్వైతాన్ని రాశారు. గురువు గారు జ్యోతిర్బ్రహ్మణాన్ని ఆధారంగా చేసుకుని భగవత్పాదులు ఒక్క శ్లోకంలో అద్వైతాన్ని చెప్పారు. గురుగారు అడుగుతున్నారు, శ్లోకం తాలూకా సంగ్రహ సారాంశం చెప్తారు. ఏ జ్యోతి వలన, ఏ ప్రకాశింపచేసే శక్తి వలన నీవు వస్తువులను తెలుసుకుంటున్నావు, చూస్తున్నావు? శిష్యుడు, నా కళ్ళనే జ్యోతి వలన తెలుసుకుంటున్నాను గురువు గారు. ఓ భగవన్, కిం జ్యోతి తవ, నీకు ఏది జ్యోతి? భానుమాన్ అహని మే, నాకు అహని పగటియందు, భానుమాన్ సూర్యుడు వలన తెలుసుకుంటున్నాను, సూర్యకాంతిలోను అన్నాడు. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ, మరి రాత్రిలో ఎలా చూస్తున్నావురా? ప్రదీపాదికం, బాగా వెలుగుతున్న దీపాల వలన చూస్తున్నాను. సరే, బాగానే ఉంది నీ ఆన్సరు. స్యాదేవం, ఏవం స్యాత్, లెట్ ఇట్ బి సో, వెరీ నైస్, యు టోల్డ్ కరెక్ట్లీ. వస్తువులను దేంతో చూస్తున్నావురా? ఇదిగో సూర్యుడి వలన చూస్తున్నాను పగల్లో, రాత్రి దీపాల వలన చూస్తున్నాను. స్యాత్ ఏవం, ఏవం స్యాత్, లెట్ ఇట్ బి లైక్ దాట్, వెరీ గుడ్. దాన్ని ఏమన్నారు? రవి దీప దర్శన విధౌ
కిం ఆ సూర్యుని ఆ దీపాన్ని దేని వలన చూస్తున్నావుయా అని అడిగాడు. వస్తువులను దేని వల్ల చూస్తున్నావురా అంటే కాంతి వలన చూస్తున్నాను, పగలు సూర్యుని వలనను, రాత్రి దీపాల వలనను చూస్తున్నాను అన్నాడు. సరే బాగానే ఉంది నాయన, ఆ దీపాలు ఆ సూర్యుడిని దేనివల్ల తెలుసుకుంటున్నావు అని అడిగాడు. ఆ శ్లోకం కిం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవి దీపదర్శన విధౌ కిం ఆఖ్యాహి మే చక్రు. చూడండి, చక్రంలో నా కళ్ళున్నాయిగా, కళ్ళ వలననే నేను ఆ సూర్యుడిని ఆ దీపాలను చూస్తున్నాను. ఓ కరెక్ట్గా ఆన్సర్ చేసి ఇస్తున్నావి. తస్య నిమీలనాది సమయే కిం ఆ కనులు మూసుకుని ఉన్నప్పుడు ఆ జ్యోతిని ఎలా తెలుసుకుంటావు నువ్వు మరి అప్పుడు? ధీ మనస్సు, ధీ అంటే బుద్ధి, బుద్ధి అంటే మనస్సు. ఓకే, సూర్యుడిని ఎలా చూస్తున్నావు అని అడిగితే విరుద్ధుల వలన వస్తువులు ఎలా చూస్తున్నావురా అంటే సూర్యుడి వలనను దీపాల వలన. ఆ సూర్యుడిని దీపాలని ఎలా చూస్తున్నావురా అంటే కళ్ళతో చూస్తున్నాను అన్నావు. ఈ కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా చూస్తున్నావురా అంటే మనస్సుతో చూస్తున్నాను అన్నావు. ధియో దర్శనే ఆ బుద్ధిని దర్శింపజేసేటటువంటిది మనసుకు ఇది అని చెప్పేది ఏదయ్యా? మనసు నిద్రపోయేటప్పుడు ప్రకాశింపజేస్తున్న జ్యోతి ఏది? ఆత్మ చైతన్యం గురువు గారు, ఆత్మ చైతన్యం నేనే గురువు గారు, ఆత్మ చైతన్యం తత్ర అహమతో భవాన్ జ్యోతిస్తదస్మి ప్రభో. ఆ శ్లోకంలో చెప్తారు. సత్యం వలన కాంతి స్వయం ప్రకాశం, అది దేని మీద ఆధారపడదు. అంటే బ్రహ్మ అంటే ఆత్మ అనుభాతి, ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దాని వలన ప్రకాశిస్తున్నాయి. ఆత్మ అంటే సచ్చిదాత్మ, అనుభాతి అంటే మిథ్యయే తీరనక్కరలేదు అంటూ వాదించవచ్చు. కానీ ఈ ఆత్మ చైతన్యం లేనిదే మిగతావేవి కూడా వ్యావహారికంగా ఉన్నా పారమార్థికంగా లేనట్టే. ఆధ్యాత్మ స్థాయిలో అంటే వ్యష్టిపరంగా తీసుకుంటే కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు, వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. అంచేతే మనకి ఇక్కడ ఈ 3 ఉదాహరణలు చెప్పారు. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాతి ఉద్భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఇందులో 3 ఉదాహరణలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి తీసుకోవడం ఎందుకంటే కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు, వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. అంటే ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతలు కూడా చైతన్యాన్ని ప్రకాశింప చేయలేవు. ఎందుకంటే ఆ అధిష్టాన దేవతలు చైతన్యం లోపల ఉన్నాయి కాబట్టి, చైతన్యమునకు లోబడి ఉన్నాయి కాబట్టి, చైతన్య శక్తి వలననే ఆ అధిష్టాన దేవతలు పనిచేస్తున్నాయి కాబట్టి. మళ్ళీ క్యాన 1:4లో క్యానాకి దీనికి చాలా కనెక్షన్ ఉంటుంది ఇలాంటి విషయాలు. యద్వాచానభ్యుదితం యత్ వాచానభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ ఏదైతే వాచా వాక్కుతో నా అభ్యుదితం తెలియరాదు, ఏనా దేని యందు దేని శక్తి వలన వాక్ అభ్యుచ్యతే వాక్కు శక్తి తెలుస్తోందో తత్ ఏవ అది బ్రహ్మ అదే ఆత్మత్వం నీవు విద్ధి తెలుసుకో. నా ఇదం యదిదముపాసతే నేదం యదిదముపాసతే. నువ్వు బయటగా ఏదో ఉన్నది
అనుకునేటటువంటిది ఆత్మ బ్రహ్మము కాదు. అలాగే చక్షుషా నభ్యుదితం ఏన చక్షు అభ్యుజ్యతే, అలా ఒక్కదానికి వస్తుంది అన్ని ఇంద్రియాలు. 1:4లో ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే అన్నీ అలాగే ఉంటాయి. యన్మనసానుమనుతే ఏనాహిర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. 1:15 యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి యదిదముపాసతే. వాక్కు ఆత్మ ఏమిటో చెప్పలేదు, కానీ ఆత్మ వలననే వాక్కు మాట్లాడగలదు. మనస్సు ఆత్మను వర్ణించలేదు, కానీ ఆ చైతన్యం వలననే మనస్సు పనిచేస్తుంది. కన్ను ఆత్మను చూడలేదు, కానీ కన్ను ఆత్మ చైతన్యం వలననే చూసే శక్తిని పొందుతున్నది. నా తత్ర సూర్యోభాతి. ఈ మంత్రాన్ని హారతి ఇచ్చేటప్పుడు పఠిస్తారు. హారతి ఇచ్చేటప్పుడు నా తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. అంటే అర్థం, ఓ దేవా, నా చేతిలో ఒక క్షణమాత్రం వెలిగేటటువంటి ఈ చిన్న కర్పూర కాంతి నిన్ను ప్రకాశింపచేస్తుంది అనుకోవడము నా అజ్ఞానము, నా తాలూకా బుద్ధి లేనితనం. దీని ద్వారా నేను ఏం చేస్తున్నాను? మమ బుద్ధి ప్రచోదయాత్, నా బుద్ధిని వెలిగించుకుంటాను. ఎందుకంటే శుద్ధమైనటువంటి బుద్ధి ద్వారానే, సంస్కరించబడినటువంటి బుద్ధి ద్వారానే నిన్ను తెలుసుకోగలనని శాస్త్రములు చెప్తున్నాయి. ఆ బుద్ధి ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి నీ అనుగ్రహం నా గురువు గారి పోతావన, నా శంకరుల పోతావన తత్వమస్యను నేను గ్రహించుగాక. అంటారు, షోడశకళానిధికి షోడశోపచారాలు జాడతోడ నిచ్చలును సమర్పయామి. 16 కళల పురుషుడు చెప్పుకోబోతున్నాం రాబోయే ప్రశ్నలు. 6వ ప్రశ్న, ఆ షోడశ కళ పురుషునకు షోడశ ఉపచారాలు చేస్తూ ప్రపంచమంతా ఉండేటటువంటి ఆయనను, రావయ్యా, కూర్చోవయ్యా, ఆసనం వేస్తున్నాను, ఆసనం సమర్పయామి. ఎవరైతే పృథ్వీకి కారణమో, ఏ లక్షణమైతే పృథ్వీ యొక్క లక్షణమో, ఆ గంధాన్ని, ఆ ధూపాన్ని ఆయనకు ధూపం అఘ్రాపయామి. ఆయనకు ఎవని తాలూకా చైతన్యము వలన ఈ ప్రపంచమంతా తెలుస్తుందో, ఆ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ తారకలు, ఈ విద్యుత్తు, ఈ అగ్ని ఏవి కూడా చైతన్యం లేనిదే ప్రకాశించలేవు. అటువంటి నీకు ఈ చిన్ని కర్పూరాన్ని వెలిగించి ప్రతికిసి సంతోషపడిపోతుంది అంటారు అన్నమయ్య. ఇలా 16 ఉపచారాలకు చరణాలలో చక్కగా రాశారు. కానీ ఆ కీర్తనను తను వినండి. షోడశ కళానిధికి షోడశోపచారాలు జడతోడ నిచ్చలు సమర్పయ. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం? దగ్గర ఒక మంత్రంతోనే అయిపోయింది. 2వ మంత్రం ఇంకోటి ఉంది, 12వ మంత్రం. దాన్ని మరి ఎలా పట్టుకుంటాం? ఇంకొక క్లాస్ పెట్టుకోవాలేమో. ఓకే, ఇక్కడ కొన్ని స్టెప్స్ వేయిస్తుంది మన చేత, స్టెప్ డాన్స్ లాగా. 12వ మంత్రం, బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణోత్తరేణ దక్షిణతశ్చ ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేద విశ్వమిదం వరిష్టం. కొంచెం కాంప్లికేటెడ్ మంత్రమే, జాగ్రత్తగా చూద్దాం. కన్క్లూడింగ్ పార్ట్ ఆఫ్ ముండకోపనిషత్ 2వ ఖండం
So we will take it up separately because a lot of steps involved in that, and we have to understand the steps. ఆ మెట్లు ఎక్కాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. మామూలుగా చూస్తే బ్రహ్మం అమృతము, పురస్తాత్ ఎదురుగుండా బ్రహ్మ, పశ్చాత్ పీచే బ్రహ్మ, దక్షిణ రైట్ సైడ్ బ్రహ్మ, ఉత్తరణ లెఫ్ట్ సైడ్ బ్రహ్మ, ఊర్ధ్వం మీదని బ్రహ్మ, కిందని బ్రహ్మ, అంతా బ్రహ్మ. విశ్వం బ్రహ్మయవ ఇదం విశ్వం ఇదం వరిష్టం. ఈ బ్రహ్మ చాలా గొప్పది, అన్నింట్లో బ్రహ్మ ఉన్నది, అంతే అందులో మంత్రం. మనకు ఎలా తెలుస్తుంది? పురస్తాత్ పశ్చాత్తు అంటే కుడి పక్క ఎడం పక్క కిందని మీదని విశ్వము జగత్తు వరిష్టం సర్వోత్కృష్టం అమృతం అమరం బ్రహ్మ ఒక్కటే బ్రహ్మ, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం. సింపుల్ మంత్రం. బట్ lot of discussion is involved in the 12th round. So we will refrain from going into that. Then we will finish off this particular thing today. One more recital of the mantram by our group and myself. Na tatra suryo bhati na chandra tarakam nema vidyuto bhanti kuto yamagnihi तमेव भान्तं अनुभाति सर्वं तस्य भाषा सर्वमिदं विभाति. अंकाल चदवंడి. न तत्र सूर्यो भाति न तत्र सूर्यो भाति न तत्र सूर्यो भाति न चंद्र तारकं न चन्द्रतारकम् नेमा विद्युतो भान्ति नेमा विद्युतो भान्ति कुतो यमग्निः कुतो यमग्निः तमेव भान्तं तमेव भान्तम् अनुभाति सर्वं अनुभाति सर्वं तस्य भाषा तस्य भाषा सर्वं इदं विभाति. सर्वं इदं विभाति. సరే, అక్కడ సూర్యుడు ఆయన్ని ప్రకాశింపచేయలేడు, చంద్రుడు ప్రకాశింపచేయలేడు, నక్షత్రాలు ప్రకాశింపచేయలేవు. ఇమా విద్యుత అంటే ఈ మెరుపులు కూడా ప్రకాశింపజేయలేవు. అగ్ని సంగతి చెప్పేదేముంది? తమేవ భాంతం అనుభాతి సర్వం. వెలుగంటే అదే, దానిలోనే అన్ని అనుసరించి వెలుగుతున్నాయి. తస్య భాషా ప్రకాశంలోనే ఇదం సర్వం విభాతి, ప్రపంచమంతా వెలుగుతుంది. అది ఏమిటి అంటే చైతన్యం. వ్యష్టి పరంగా చూస్తే ఆత్మలో ఉన్నటువంటి చైతన్యం ద్వారా మనస్సు, మనస్సు ద్వారా ఇంద్రియాలు, ఇంద్రియాల ద్వారా గోళకాలు, గోళకాల ద్వారా తన్మాత్రలు, తన్మాత్రల ద్వారా భూతాల శక్తితో విషయాలను మనము గ్రహిస్తున్నాము. అంటే వీటన్నిటికీ వెళుతూ ఉంటే ఒక ఆబ్జెక్ట్, విషయం, గులాబీ, కొండ, సూర్యుడు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్. సూర్యుడు ఆల్సో ఇస్ ఆబ్జెక్ట్ ఫర్ us. లేకపోతే చంద్రుడు. ఈ ఆబ్జెక్ట్ని అక్కడ వెలుగు అనేటటువంటి పంచభూతము, దాని యొక్క తన్మాత్ర అయినటువంటి రూపాన్ని తన్మాత్ర, కన్ను అనేటటువంటి ఇంద్రియము, ఆ ఇంద్రియానికి వెనుకన్నటువంటి దృష్టి అనేటటువంటి సూక్ష్మ శక్తి, దాని వెనుకాల ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి ఇంకా సూక్ష్మమైనటువంటి ఒక ప్రత్యేకమైన అన్నిటినీ తెలియజేసేటటువంటి శక్తి. కానీ దానికి కూడా వెనకాల ఉన్నటువంటి చైతన్యము మాత్రమే వీటన్నిటినీ అక్కడి నుంచి మొదలుపెట్టి మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియస్సు గోళకాలు, తన్మాత్రలు, పంచభూతాలు, విషయాల వరకు, అంటే అక్కడ విషయం ఏమిటి? సూర్యుడు కదా. అంతవరకు కూడా అన్నిటినీ ప్రకాశింపచేసేది ఈ చైతన్యము మాత్రమే. తం ఏవ భాంతం, చైతన్యమే ప్రకాశము, చైతన్యమే ఎరుక, చైతన్యమే అన్నిటినీ తెలియజేసేది. అనుభాతి సర్వం, ఆ చైతన్యంలోనే, ఆ తెలివిలోనే, ఆ ఎరుకలోనే సర్వం అనుభాతి తెలియవస్తుంది, అనుభవానికి వస్తుంది. కనుల ద్వారా కావచ్చు, చెవుల ద్వారా కావచ్చు, మిగతా ఇంద్రియాల ద్వారా కావచ్చు. జ్యోతి అంటే ఒక్క వెలుగు మాత్రమే కాదు, ఏ ఇంద్రియమైనా జ్యోతి. తస్య భాష, స్య అంటే నా యొక్క, మమ భాష అంటే నా చైతన్యం యొక్క భాష, సర్వం ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా విభాతి. ఆత్మయేవ బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ తెలుసు.
హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మవిదో విదుః యద్యదాత్మవిదో బ్రహ్మ విదుః. ఆ విరజము నిష్కలము శుభ్రము జ్యోతిషాం జ్యోతి అనేటటువంటిది హిరణ్యమయమైన ప్రకాశవంతమైన ఎరుకగా పరే కోశే విజ్ఞానాత్మగా జ్యోతిషాం జ్యోతి ఆత్మగానున్నది. ఆత్మయే ఆ బ్రహ్మము ఎవరు తెలుసుకుంటారో అని చెప్పిన పిదప నత్ర సూర్యు అని చెప్పారు. ఇంకొక మంత్రం ఉన్నది, బ్రహ్మైవేదం అమృతం అన్నది చెప్పుకుందాం సమయాన్ని బట్టి. 4వ తారీఖు నుంచి ముండకోపనిషత్తు తృతీయ ఖండం ఆరంభం అవుతున్నది. దానికి రెడీగా ఉండండి. ఈ పాత మంత్రాలన్నీ కూడా ఇందులో 12 మంత్రాలు ఉన్నాయి. 11 వరకు మనం చెప్పుకున్నాము. ఆయన 12ది కూడా చెప్పారు. అన్నింటినీ మనము విశ్లేషించుకుంటాం. ఓకే, చక్కగా చదువుకుని మళ్ళీ కొత్త విషయాలను నేర్చుకుంటాం. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.